థ్యాంక్ యూ మేడం. తర్వాత థ్యాంక్ యూ సార్. ఆ రోజే మా మహిళలందరూ ఒక పాజిటివ్ దృక్పథంతో మేడం గారే వస్తే బాగుంటుంది, నేను రాజకీయ పరంగా మాట్లాడలేదు, ఎందుకో వాళ్ళ హృదయాల్లో వాతావరణం దానికి తగినట్లుగానే పేరు కూడా గౌతమ్ బుద్ధ టౌన్షిప్ అనే పెట్టారు మేడం. దీనికి చాలా విశిష్టత ఉంది మేడం. ఇక్కడ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పోలీస్ ఇక్కడ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకో రకంగా వచ్చి ఆత్మీయ సమ్మేళనం చేసుకోవాల్సింది మీ కాలనీ ప్రాబ్లమ్స్ కోసం వచ్చి ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నాము. డెఫినెట్గా మీ సమస్యల మీద పనిచేయడం జరుగుతుంది. కడప పార్లమెంట్ అధ్యక్షులు పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పుడే మీ కాలనీలోని సొసైటీకి సంబంధించిన వ్యక్తులు సతీష్ అన్న గారి మీద ఇప్పుడే వాళ్ళు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని మీద ఎలా వెళ్ళాలనేది కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. డెఫినెట్గా మీ ఆశలకు అనుగుణంగా పనిచేయడానికి మా వంతు పూర్తి కృషి మేము చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో మీరందరూ కూడా మాకు సహకరించి మా కుటుంబానికి ముఖ్యంగా మాధవి గారిని గెలిపించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే ఆమె అన్నట్లు ఒక ఆత్మీయ సమావేశానికి రావాల్సింది ఇంకొక రకంగా వచ్చినాం. మళ్ళీ ఎప్పుడు పిలిచినా వస్తాం మేము మీ సమావేశానికి. మీ ఈ లేఅవుట్లో మమ్మల్ని కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఒక యూనిట్గా భావించుకొని ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం ఉంటే తప్పకుండా పిలిచాను, తప్పకుండా వస్తాం. మాకు కూడా ఈ లేఅవుట్స్ ఈ గేటెడ్ కమ్యూనిటీ అంటే కూడా చాలా ఇష్టము. నేను కూడా 2-3 అవన్నీ నా దగ్గర కుదరవు. ఒకవేళ మాకు ముఖ్యంగా ఎవరన్నా ఉండి మేమేదో చేస్తామని చెప్పినా కూడా మీరు నమ్మొద్దండి. డైరెక్ట్గా నాతో మీ సమస్య ఏదైనా ఉంటే నేరుగా నాతో కానీ ఆమెతో కానీ మీరు స్పష్టంగా మాట్లాడచ్చు. ఆ వ్యవహారాలన్నీ నేను చెయ్యను, నాకు అలవాట్లేదు. మా నాయన నాకు అవన్నీ నేర్పించాలి. ఒకటే ఏమంటే 3-4 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఏదైతే చట్టపరంగా ప్రామిస్ చేశాడో చట్టపరంగా ఒకటి మాట కూడా ఇచ్చాడో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి, దానికి ఏం అనుమానం లేదు. ఇప్పటికే పోలీస్ కేసులు కోర్టులో కూడా వేయడం జరిగింది. నేనేమంటున్నాను, మీరు చెప్పారు, ఒకసారి నేను బిల్డర్తో కూడా నేను మాట్లాడతాను, న్యాయబద్ధంగా ఏమేమి చేయాలో అవన్నీ చెయ్యాలి మీరు అని చెప్పి మాట్లాడతాను. లేదంటుందో తెలీదు. ఒకటి అందరం మనం కలిసినప్పుడు అతను కూడా 4 యూనిట్లు చేయాలా, ఇంకా 10 లేఅవుట్లు చేయాలంటే అతనికి కూడా ఒక మంచి పేరు కావాలా. 10 మంది రేపు భవిష్యత్తులో ఆ గేటెడ్ కమ్యూనిటీలో చేయలేదంటే అతను కాదు పోలీసు. ఇంత మంచి కమ్యూనిటీలో పోలీసు వాళ్ళకి ఏం పని? ఇట్లాంటివన్నీ గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు ఇవన్నీ. నేను రాజకీయాలు మాట్లాడితే కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. అరాచకం అంటే పోయిన 5 ఏళ్ళు జరిగింది. ఎవడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే వాడు దోచుకోవడం
సార్ థ్యాంక్ యూ సార్. మీ భరోసా మా జీపీటీఎస్ వాసులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది సార్. మా సహకారం ఎప్పుడు ఏ క్షణంలో అయినా మీరు పిలిస్తే జీపీటీఎస్ వాసులందరూ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ పరంపరను ముందు ముందు కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కాలనీ తరఫున కోరుకుంటున్నాను. ఇందాక మన సతీష్ చెప్తున్నాడు, పొల్యూషన్ మీద కూడా ఒక ఇష్యూ చెప్తున్నాడు. ఆల్రెడీ నాకు సింగపూర్ టౌన్షిప్లో మన పెద్ద ఆయన రామరెడ్డి గారు ఉన్నారు, ఎక్స్ఎంపీ. ఆయన కూడా నిన్న మొన్న కూడా చెప్పాడు నాకు. ఒకసారి నేను పొల్యూషన్ టీడీసీ బోర్డు ఉంది కదా ఇక్కడ, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడతాను. ఎందుకంటే ఇవి టౌన్ పెరిగిపోతాను, అవన్నీ అక్కడే ఉన్నాయి. సో భవిష్యత్తులో ఇచ్చేటన్నీ కూడా కొంచెం దూరం తరలించాల్సి వస్తుంది. దాన్ని కూడా మాట్లాడుతున్నాను తప్పకుండా. ఏర్పాటు చేసుకున్న గౌతమ్ బుద్ధ టౌన్షిప్ నందు మేము ఏర్పాటు చేసుకున్న ఈ ఆవాసానికి సంబంధించి అంతకుముందు కొన్ని సమస్యలు కలెక్టర్ గారికి, తర్వాత కమిషనర్ గారికి కూడా తెలియపరిచాం. సాయిమిత్ర డెవలపర్స్ వారు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్, అవి మాకు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మాకు ఇంకా కట్టించి ఇవ్వలేదు. దాన్ని కట్టించి ఇవ్వాలని మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞాపన పత్రంగా ఇవ్వటం జరిగింది. వారు పరిశీలిస్తామని తెలియజేశారు. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు సాధ్యమైన తొందరగా మా కాలనీ కోసం కట్టించి మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేశాం. ఎమ్మెల్యే గారు కూడాను సానుకూలంగా స్పందించి తగిన కార్యక్రమాన్ని మేనేజ్మెంట్ వారితో మాట్లాడి చేపట్టే విధంగా మేము పరిశీలిస్తామనే భరోసాను గౌతమ్ బుద్ధ టౌన్షిప్ వాసులకు కల్పించడం జరిగింది. ఇందు మూలంగా వారికి మేము టౌన్షిప్ వాసులందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తాగునీటి సమస్య కూడా 4-5 నెలల నుంచి అంటున్నారు, కానీ మాకు ఇంకా పూర్తిగా నీటి సౌకర్యం కల్పించలేదు. దాంతో చాలా ఇబ్బందిగా ఉంది. తాగునీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిందిగా, తర్వాత పవర్ కట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. దానికి కూడా ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయవలసిందిగా ఎమ్మెల్యే గారిని అభ్యర్థించడం జరిగింది. థ్యాంక్ యూ. నాగరంగయ్య, నేను ఇక్కడ నా పేరు ఎం నాగరంగయ్య. గౌతమ్ బుద్ధ టౌన్షిప్ నందు గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం అవుతున్నాను.